నమస్తే, నేను మీ యశ్వంత్. ఈరోజు ఈ వార్త చూస్తే భారత్ పాక్ మధ్య చర్చలు జరపండి. ఇరు దేశాల ప్రధానులకు 117 మంది ప్రముఖుల లేఖ. ఈ పీస్ లెటర్లు ఇస్తున్నది అంటే ఓం ప్రకాష్ షా. భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు ప్రారంభించాలని ప్రముఖుల ఉమ్మడి లేఖ. ఇరు దేశాల ప్రధానులు మోదీ, షహబాజ్ షరీఫ్కు 117 మంది ప్రముఖుల విజ్ఞప్తి. ఉగ్రవాదం వంటి అంశాలపైన చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని సూచన. శాంతి స్థిరత్వంతోనే ఆర్థిక శ్రేయస్సు సాధ్యమని వెల్లడి. ప్రస్తుత ఉద్రిక్తతలు సాధారణ ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయని ఆందోళన. ఈ శాంతి స్వరూపులు, శాంతి దూతల వల్ల దేశం ఇప్పటికే చాలా నష్టపోయింది. ఇక్కడ మనం వివరాల్లోకి పోతే, భారతదేశం పాకిస్తాన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియను పునఃప్రారంభించాలని కోరుతూ 117 మంది ప్రముఖులు ముందుకు వచ్చారు. భారత్ పాక్లకు చెందిన ఈ ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్లకు ఉమ్మడిగా ఒక లేఖ రాశారు. దౌత్య మార్గాలను తిరిగి తెరిచి సంప్రదింపులకు శ్రీకారం చుట్టాలని వారు తమ లేఖలో విజ్ఞప్తి చేశారు. అంటే వీళ్ళకి ఏం బాధ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు లాజిస్టిక్ ట్యాక్సెస్ వల్ల, లాజిస్టిక్ కాస్ట్ల వల్ల పాకిస్తాన్ 25% మంది కన్జ్యూమర్లు, ఇండస్ట్రియలిస్టులు నష్టపోతుంటే, మన దేశంలో ఉన్న లెఫ్టిస్టులకి, ఈ సోషల్ యాక్టివిస్టులకి, ఈ శాంతి స్వరూపులకి, శాంతి దూతలకి ఏం నష్టం వాటిల్లుతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంది? వాళ్ళు రక్తం పారిస్తుంటే మనమేమో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలా? 1960లో కుదిరించు ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం అనేది చాలా మంచి చర్య. ఈరోజు ఇండస్ వాటర్ ట్రీటీ అనేది సస్పెండ్ చేయడం కారణంగా 80% నీళ్ళని పాకిస్తాన్ కోల్పోయింది. ఈరోజు పాకిస్తాన్ అగ్రికల్చర్ ఎకానమీ తగ్గిపోయింది. ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే, కానీ వాళ్ళు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి, ఉగ్రవాదం అరికట్టాలని వాళ్ళు డిమాండ్ చేయాలి. ఈరోజు బలూచిస్తాన్లనైనా, పిఓకులనైనా, కొన్ని ప్రాంతాలను, పాకిస్తాన్లో ఉన్న కొన్ని ప్రాంతాలనైనా అదే జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ అధినేత ఓం ప్రకాష్ షా ఈ విషయంపై మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవని, ఈ పరిస్థితి ఉపఖండంలోని సాధారణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం, సాధారణ సంబంధాలు నెలకొంటేనే ప్రజల ఆర్థిక శ్రేయస్సు సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాలను సంఘర్షణ వైపు నడిపించే ఏ చిన్న సంఘటన అయినా ప్రజల జీవనోపాధిని, అభివృద్ధిని దెబ్బతీస్తుందని ఆయన వివరించారు. ఇది వాస్తవమే, కానీ మన దేశానికి సంబంధించిన 26 మంది పౌరులు పెహల్గామ్ అటాక్లో చనిపోయినప్పుడు వీళ్ళు మాట్లాడలేదే. 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయినప్పుడు వీళ్ళు మాట్లాడలేదే. 19 మంది ఉరి ఘటనల సోల్జర్స్ చచ్చిపోయినప్పుడు వీళ్ళు మాట్లాడలేదే. మరి ఇప్పుడు ఎందుకు శాంతి పాఠాలు, శాంతి పావురాలు ఎగిరేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడుల ముంబై, పుల్వామా, పహల్గామ్ గురించి ప్రశ్నించగా, చర్చలు, సంప్రదింపులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని షా బదులిచ్చారు. ఉగ్రవాదం, భద్రతాపరమైన ఆందోళనలతో సహా అన్ని క్లిష్టమైన సమస్యలను దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. చర్చలు నిరంతరాయంగా కొనసాగాలని, ఏ దశలోనూ ఇరు దేశాల మధ్య సంభాషణలు ఆగకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా గొప్ప మనసు. కానీ తష్కెంట్ డిక్లరేషన్ 1966 ఇది ఎప్పుడు జరిగింది? 1965 యుద్ధం తర్వాత జరిగింది. అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈరోజు మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం కారణంగా ఇట్లాంటి గొంతులు లేస్తున్నాయి. అలాగే షిమ్లా అగ్రిమెంట్ 1972 అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? మళ్ళా యుద్ధం తర్వాతనే జరిగింది. లాహోర్ డిక్లరేషన్ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వమే కదా కార్గిల్ యుద్ధానికి కారణమైంది. వాటి గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఒకసారి ఆలోచించాలి మనం. ఆపరేషన్ సింధూర్ అంటే గుర్తుకొచ్చింది, చాలా మంది జాతీయవాదులైనా, ఈ దేశ ప్రజలైనా, పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో అది జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ ఒక యుద్ధంలాగా మారాలని కోరుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ మంది ఉంది. ఎందుకనంటే నిరంతరం ఈ తలనొప్పి ఎవడు పడాలనుకోడు. కాబట్టి యుద్ధం ద్వారా ఎక్కడో ఒక్కడ చెక్ పెట్టాలి. సో యుద్ధం చేస్తే పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుందని మనోళ్ళకి చాలా బలమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే మన మిలిటరీ స్ట్రెంత్ అయినా, మన లీడర్షిప్ మీదనైనా బలమైన నమ్మకం ఉంది. ఆపరేషన్ సింధూర్ మధ్యలో ఆగిపోవడం కారణంగా చాలా మంది వ్యతిరేకించారు దాన్ని. అది శాంతి స్వరూపులు, శాంతి దూతలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ప్రజల అభిప్రాయాలకి తగ్గట్టు సోషల్ యాక్టివిస్టులు మాట్లాడాలి. అంతేగాని ఇక శాంతి దూతల లెక్క మారి అవతలోడు కత్తులు దూస్తున్నా మేము శాంతి కపోతాలు ఎగిరేస్తామంటే మన దేశమే నష్టపోద్ది. మీ వల్ల ఇప్పటి వరకు చాలా నష్టపోయింది దేశం, ఇంకా నష్టపోతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదంపై భారత్ కఠినంగా వ్యవహరిస్తున్న తీరుపై స్పందిస్తూ, ఎంతటి కఠినమైన సమస్యలైన చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని షా పునర్ఘటించారు. భారత్, పాకిస్తాన్లలోని లక్షలాది మంది ప్రజలు శాంతినే కోరుకుంటున్నారని,
తమ శాంతి పిలుపునకు మద్దతుగా వేలాది మంది సంతకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. నిరంతరం చర్చల వల్ల ఒకరి ఆందోళనలు పరిమితులు మరొకరు అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ఎంతమంది సంతకాలు సేకరించారు మరి మీరు? శాంతి ఉండాలని నేను కూడా కోరుకుంటా, కానీ యుద్ధం చేసి సత్తా లేనివానికి శాంతిని అడిగే హక్కు లేదు. కుక్కతోక ఎప్పుడు వంకరే అన్నట్టు వాళ్ళ బుద్ధి మారట్లేదు. సో ప్రతిసారి నమ్మి మోసపోవడం కంటే కొంత దూరం పెట్టడమే మంచిది. దూరం పెడితేనే వాళ్ళకి లాజిస్టిక్ బర్డెన్ పడుతుంది, వాటర్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళ ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంటుంది, వాళ్ళే తలొగ్గి నమస్కారాలు పెడతారు.